పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాం. యశోద డాక్టర్స్ గుడ్ న్యూస్ చెప్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని చెప్తున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో చాలా సానుకూల పరిణామం అని కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కోలుకునే దిశగా ఇది ఒక మంచి సంకేతం అంటున్నారు. గుండె పనితీరు సాధారణంగా ఉందని, బీపీ స్టేబుల్గా ఉందని, ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు చికిత్సకి సానుకూలంగా స్పందిస్తున్నాయి అంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఇక మెదడు పనితీరులో మాత్రం ఇంకా కొంత మెరుగుదల అవసరం అంటూ చెప్తున్నారు. మెదడు పనితీరుపై మరింత స్పష్టత కోసం ఎంఆర్ఐ స్కానింగ్ చేశామని, రిపోర్ట్ను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నార్మల్ స్థాయికి రావడానికి మరొక 48 to 72 hours పడుతుందని చెప్తున్నారు. నిన్న కూడా ఇదే టైం చెప్పారు అప్రాక్సిమేట్లీ. బట్ ఇప్పుడు కూడా కాకపోతే టైం ఎక్కువ చెప్తున్నప్పటికీ మరొక 48 hours మరొక 72 గంటలు అని చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం లేదు, అంటే మరింత వర్స్ట్ అవ్వడం లేదు సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. అంటే ఇలాంటి క్రిటికల్ కండిషన్స్లో ఆరోగ్యం క్షీణించకపోవడం కూడా ఒక సానుకూల పరిణామమే అని చెప్తున్నారు. ఇప్పటికే లంగ్స్, హార్ట్, అలాగే బీపీ ఇవన్నీ కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయని, కొంచెం బ్రెయిన్ మాత్రం ఒక స్టేబుల్ కండిషన్కి రావాల్సిన అవసరం ఉంది, ప్రోగ్రెస్ కనిపించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డిని డాక్టర్స్ పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం అంతర్జాతీయ వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారంటూ తెలుస్తుంది. గంటకు హెల్త్ బులెటిన్స్ మాత్రం ఇవ్వలేము, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ డెవలప్మెంట్ విత్ ప్రాపర్ క్లారిటీ ఉంటేనే మేము ఏదైనా బయటికి చెప్పగలుగుతాం. ఇలాంటి టైంలో స్పెక్యులేషన్స్ కానీ లేదంటే ఎస్టిమేషన్స్ అనేది బయటకు రిలీజ్ చేయడం మంచిది కాదు. ప్రాపర్ డెవలప్మెంట్ ఉంటే మాత్రమే మేము చెప్తామని చెప్పి డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మధు జాయిన్ అవుతున్నారు. మధు, సుదర్శన్ రెడ్డి హెల్త్ కండిషన్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇలాంటి టైంలో ఇంకా హెల్త్ కండిషన్ డ్రాప్ అవ్వకపోవడం అంటే ఖచ్చితంగా మెరుగవడానికి అవకాశం ఉన్నట్లే అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే తీసుకొచ్చినప్పటి నుంచి కూడా కాస్త కదలికలు ఉన్నాయనేటువంటిది కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. కష్టమైన కోలుకుంటున్నట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. నిన్న వరకు జరిగినటువంటి అప్డేట్ లో బ్రెయిన్ ఒకటి ఫంక్షనింగ్ కరెక్ట్ గా యాక్టివ్ కాలేదు, కానీ మిగతా బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ రియాక్ట్ అవుతున్నట్టుగా, అంటే వెంటిలేటర్ తో ప్రస్తుతం సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాటి వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కిడ్నీస్ కి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ కరెక్ట్ గానే ఉంది. ఆటోమేటిక్ గా ఆయనకు సెలైన్ కంటిన్యూ నడుస్తూ ఉంది కాబట్టి సెలైన్ సంబంధించిన ట్రీట్మెంట్, సో యూరిన్ పాస్ అవుతా ఉంది. తర్వాత గుండె యాజ్ టీజ్ గా లైఫ్ సపోర్ట్ తో ఉన్నప్పుడు కూడా ఫంక్షనింగ్ ఉండడం, బీపీకి సంబంధించినటువంటి పల్స్ కరెక్ట్ గానే నమోదవ్వడం. తర్వాత లంగ్స్ కి సంబంధించి అప్పుడు రోహిణి హాస్పిటల్లో వరంగల్లో లంగ్స్ లో ఏర్పడినటువంటి బ్లడ్ క్లాస్ తీసిన తర్వాత ఇక్కడ కూడా క్లీన్ చేసిన తర్వాత ప్రస్తుతం లంగ్స్ ఫంక్షనింగ్ కూడా బాగానే ఉంది అనేటువంటిది డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ సంబంధించిన విషయంలోనే ఆందోళన ఉంది. దానికోసమే డాక్టర్లు ఇంకా కాస్త సమయం పడుతుంది ఆయన బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసం తిరగడానికి అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సాధారణంగా స్ట్రోక్ తర్వాత ఏర్పడేటువంటి దాంట్లో 48 గంటల నుంచి 72 గంటలు సాధారణంగా టైం తీసుకుంటారు డాక్టర్లు. మెల్లిగా ఏ ఆర్గాన్స్ స్పందిస్తున్నాయి, మెడికేషన్ కి ఏవి రికవర్ అవుతున్నాయి అనే దానిపైన ఫోకస్ చేస్తారు, వివరాలు తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వివరాలు తెలుస్తా ఉన్నారు. యశోదకు సంబంధించినటువంటి డాక్టర్లంతా కూడా ప్రస్తుతం ఆయనకు అందిస్తున్నటువంటి చికిత్స ఐసీయూలో ఉన్నారాయన. లైఫ్ సపోర్ట్ తోటే ఉన్నప్పటికీ కూడా ఎవరిని అలౌ చేయట్లేదు. కేవలం డాక్టర్లు, అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండే సోకే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం పరిశీలించేటువంటి డాక్టర్లు, చికిత్స అందించే డాక్టర్లు మాత్రమే లోపలికి వెళ్తా ఉన్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అబ్జర్వేషన్ లో ఉన్నారు. 24/7 ఆయన అబ్జర్వేషన్ లో ఉన్నారు. 24 గంటలు కూడా ప్రతి నిమిషం ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి మార్పులను గమనిస్తున్నారు. మొదటి రోజు వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఐసీలో కంటి భాగాల త్వరగా కాస్త కదలిక, వేలలో కదలిక వచ్చినట్టుగా నిన్నటి వరకు అప్డేట్ ఉంది. ఇంకా తర్వాత అఫీషియల్ గా డాక్టర్లు ఈ రోజు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకు కాస్త క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత కన్సల్టెన్సీ డాక్టర్లను కూడా సంప్రదిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లతో పాటు, ఎక్స్పర్ట్స్ తో పాటు, బాంబే నుంచి వచ్చినటువంటి వారితో పాటు ఇంకా నిన్న కేసీఆర్ వచ్చి అక్కడ ఆసుపత్రి డాక్టర్లతో యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత అవసరమైతే విదేశీ వైద్యుల సహాయం కూడా తీసుకోండి, డబ్బుకు వెనకాడొద్దు, పార్టీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక సూచన చేస్తారు. ఏం జరిగినా ఏ రకంగానైనా పెద్ది సుదర్శన్ రెడ్డిని
నార్మలైజేషన్ కాపాడుకునేలాగా ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అనేటువంటి డాక్టర్లకు సూచించబోయారు. ప్రస్తుతం ఆయన గుండె, ఊపిరితిత్తులు, మిగతా ఆర్గాన్స్ అన్ని పనిచేస్తా ఉన్నాయి, కాస్త యాక్టివ్ గానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సపోర్ట్ తో ఒక బ్రెయిన్ మాత్రమే కొంచెం యాక్టివ్ కావాల్సి ఉంది, దానికి ఇంకొక 48 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి డాక్టర్లు చెప్తా ఉన్నారు. బాడీలో కరెక్ట్ గా బ్లడ్ పంపింగ్, తర్వాత ఆక్సిజన్ సప్లై జరిగితే నెక్స్ట్ బ్రెయిన్ రికవర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు 35 నుంచి 45 నిమిషాల టైంలో బ్రెయిన్ కు బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు కాబట్టి ఆ సమయంలో కోమాలోకి వెళ్లారు. అది రికవరీ కావడానికి ఇంకొక 48 గంటల సమయాన్ని డాక్టర్లు సూచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నందు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సింపుల్గా డాక్టర్స్ చెప్పేది ఒకటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అవ్వడం లేదు అంటే బెటర్ అవ్వడానికి సంకేతాలు ఉన్నాయంటున్నారు, స్టేబుల్గా ఉంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక సానుకూల సంకేతం, ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు అని చెప్తున్నారు. అండ్ అన్ని ఆర్గాన్స్ కూడా, వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయి. అండ్ బ్రెయిన్ మాత్రం ఫంక్షనింగ్ కొంత బెటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. చాలా ఆశాజనకం అయితే కనిపిస్తుంది, ఉన్నటువంటి సిచ్యువేషన్ కొంత ఆశాజనకంగా అయితే కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ అంశానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం అందుబాటులో ఉన్నా, లేదంటే మీకు మీ ఒపీనియన్ ఎలా ఉందనేది మాతో షేర్ చేసుకోవచ్చు.